ఆ యువకుడికి చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై మక్కువ. కుమారుడి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. ఇంకేముంది, రావి ఆకులు, పేపర్లు, పెన్సిల్స్, బియ్యం గింజలు ఇలా అన్నీ తన క్యాన్వాస్లే అయ్యాయి. వాటిపై దేవుళ్లు, ప్రముఖుల చిత్రాలు గీస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. చిత్రలేఖనంతో పాటు ఆకృతుల తయారీలోనూ తన సత్తా చాటుతున్న బెజవాడ యువకుడి కథనం. 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం పేరుతో ఇష్టాలను పక్కన పెట్టేస్తున్నారు. కానీ నేనలా కాదంటున్నాడు యువకుడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే చిత్రలేఖనంలో అపురూప చిత్రాలు గీస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు, వివిధ కార్యక్రమాల్లో చిత్రాలు, ఆకృతులు గీసి అవార్డులు, ప్రశంసాపత్రాలు సాధించి శభాష్ అనిపిస్తున్నాడు. చిత్రాలు, ఆకృతులు గీస్తున్న ఈ యువకుడి పేరు బాలు మహేంద్ర. విజయవాడకు చెందిన వీరాంజనేయులు, ధనలక్ష్మి దంపతుల మొదటి కుమారుడు. వృత్తిరీత్యా రైల్వే శాఖలో ట్రాక్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే రోజుల్లోనే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు. అలా ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఖాళీ సమయాల్లో చిత్రలేఖనం వేస్తూ ఆకృతులు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. చిత్రలేఖనం, ఆకృతుల తయారీలో ఎంత గుర్తింపు రావడానికి తన కుటుంబ సభ్యులే కారణమని చెబుతున్నాడు యువకుడు. ఆకృతులు చేసే క్రమంలో లోపాలేమైనా ఉంటే గుర్తించి పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. దీంతో మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవకాశం వచ్చేది. అప్పట్నుంచి గీసిన ప్రతి చిత్రాన్ని మొదట తల్లికి చూపించేవాడినని చెబుతున్నాడు బాలు. ఎంబీఏ రోజుల్లో చిత్రలేఖనంలో ప్రతిభ చూపినందుకు ప్రముఖుల నుంచి అవార్డు అందుకున్నాడు బాలు. రైల్వేలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. బయటెక్కడైనా అందమైన బొమ్మలు కనిపిస్తే చాలు, వాటిని అందంగా తీర్చిదిద్దేవాడు. ఈ రంగంలో మరిన్ని మెళకువలు నేర్చుకుని ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు. లీఫ్ కటింగ్ ఆర్ట్స్, పేపర్ కటింగ్ ఆర్ట్స్, పెన్సిల్ కార్వింగ్స్, లైన్ ఆర్ట్స్, పెన్సిల్ స్కెచ్, సిల్క్ థ్రెడ్ ఆర్ట్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని చేస్తూ ఉంటానండి. చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అన్నా, కల్చరల్ ఐటమ్స్ అన్నా, డ్రాయింగ్స్ అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. మా అమ్మగారే గానీ, మా నాన్నగారే గానీ నాకు ఆర్ట్ వర్క్ లో నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారు. నాకు వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు నాకు. ఇంకా ఇలాగే ఈనాడు బుక్ లో గానీ, ఆంధ్రజ్యోతి బుక్ లో గానీ బ్యాక్ సైడ్ పేజెస్ లో మనకి ఆర్ట్ పరంగా ఇచ్చి పేపర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు నా గురించి ఆ పేపర్స్ అన్ని అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ అన్ని కలెక్ట్ చేసుకొచ్చి, నువ్వు ఈ ఆర్ట్ ఫామ్ ట్రై చెయ్యి, లేకపోతే ఈ ఆర్ట్ టెక్స్చర్ ట్రై చెయ్యి, ఈ విధంగా ట్రై చేస్తే నీకు ఆర్ట్ వస్తుంది అని చెప్పేవాళ్ళు. మా అమ్మగారికే గానీ, మా నాన్నగారే గానీ కొద్దిగా డ్రాయింగ్ మీద వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉండింది. వాళ్ళకి కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారు అనమాట. అవి చేసిన తర్వాత నేను వాటన్నిటిని చూసుకొని మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని దాని అవుట్పుట్ తీసుకొస్తా ఉండేవాడిని. ప్రస్తుత తరుణంలో యువత ఎక్కువ సెల్ ఫోన్లు, టీవీలపై సమయం కేటాయిస్తున్నారు. అదే టైంను కొత్త విషయాలపై కేటాయిస్తే లక్ష్యాలు చేరుకోవడం కష్టమేమీ కాదంటున్నాడు బాలు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదవడం, చిత్రాలు గీయడం, ఆకులు, పెన్సిళ్లు, బియ్యం గింజలపై ఆకృతులు, పేర్లు గీస్తానని చెబుతున్నాడు. భవిష్యత్తులో విద్యార్థులకు ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తానంటున్నాడు. రైల్వేలో ట్రాక్ మెయింటైనర్ గా వర్క్ చేస్తున్నా నేను. ఆ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను నేను. ఆ యూట్యూబ్ లో వచ్చే సజెషన్సే గానీ, సార్ ఇలాగా జనాల బొమ్మలు కూడా వేయండి, ఆ రీచ్ ఉంటది అని చెప్పారు. తర్వాత నేను జనాల బొమ్మలు కూడా వేయటం స్టార్ట్ చేశాను. నేను చాలా కష్టం ఉండే పేపర్ కటింగ్స్ ఆర్ట్, చాలా మైన్యూట్ కటింగ్స్ ఉంటాయి దాంట్లో. అలాగే పెన్సిల్ లిప్ మీద నేమ్స్ కూడా కట్ చేస్తానండి నేను. అలాగే మన బాస్మతి రైస్ మీద నేను గ్రెయిన్స్ మీద నేను నేమ్స్ కూడా రాస్తాను నేను. ఓరిగామ్ ఆర్ట్ ఒకటి, స్లైస్ ఫోమ్ బాల్స్ ఒకటి, అవన్నీ పేపర్ కటింగ్స్ ఆర్ట్స్ ఎన్నో చేశాను.
చేశాను నేను. ఈ జాబ్ చేస్తూనే అన్ని నేను చూసుకుంటున్నానండి. ఇది ఫ్యూచర్ లో దీన్ని ఇంకా నేను డెవలప్ చేద్దామని చూస్తున్నాను. దీన్ని థ్రెడ్డింగ్ ఆర్ట్ నేర్చుకుందామని చూస్తున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు. ఏంటంటే కల్చరల్ డ్రాయింగ్స్ వీటికి దూరం అయిపోతున్నారు. నేను దీన్ని ఎంకరేజ్ చేద్దామని, డెవలప్ చేద్దామని ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ లో ఏదోటి గెస్ట్ లెక్చరర్ టైప్ లా కండక్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నానండి. కుమారుడు చిత్రలేఖనం, ఆకృతుల తయారీలో ఉత్తమ ప్రతిభ చూపడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు బాలు తల్లి ధనలక్ష్మి. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు, ఆకృతులు గీసి ఉన్నత స్థాయికి వెళ్లేంత వరకు ప్రోత్సహిస్తూనే ఉంటామని చెబుతున్నారు. స్కూల్లో కాడి నుంచి డ్రాయింగ్ అంటేనే ఇంట్రెస్ట్. స్కూల్లో అయినా ప్రోగ్రామ్స్ ఉంటే మా బాబుతోనే అన్ని ఆటలు చేయించుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఫస్ట్ ప్రైజులు కొట్టేవాళ్ళు. మాకు చాలా ఆనందంగా ఉండేది. అప్పటి నుంచి ఇక మేము బాబుని ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఇంట్లో ఖాళీగా మట్టుకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఖాళీగా అంటూ ఉండేవాడు కాదు. ఏదో ఒకటి సెలవులు వస్తే కూర్చోవటం, రాయటం, చెయ్యటం అదే చేసేవాడు. బయటికి వెళ్ళటాలు, రావటాలు అవన్నీ ఉండేవి కావు. ప్రతి వస్తువు ఇది అక్కడ చూశాడంటే ఇంటికి రాగానే అది కూర్చొని చేసేయాల. వీడు డ్రాయింగ్, చిన్న బాబు వచ్చి పెయింటింగ్ బాగా చేస్తాడు. ఇద్దరు కలిసి అలా బాగా ఎక్కువ బొమ్మలు తయారు చేసేవాళ్ళు. ఇంట్లో ప్రతి ఐటమ్ కూడా వీళ్ళు చేసినవే ఉండేవి. ఒకటితోనే స్టార్ట్ చేసేవాడు, ఆ ఒకటితోనే కరెక్ట్ గా అయిపోయేది. చాలా బాగా గీసేవాడు అండి బొమ్మల మట్టికి. భవిష్యత్తులో కూడా మా బాబు ఇంతకు ఇంకా ఇంకా ఎక్కువ బొమ్మలు గీయాలని, అందరిది, ముఖ్యమంత్రిది, ప్రధానమంత్రి అందరు బొమ్మలు గీయాలి, ఇంకా కూడా మంచి మంచి గీయాలి, అందరితో మంచిగా అనిపించుకోవాలని మాకు చాలా ఆనందం. రైల్వేలో కొలువు చేస్తూనే చిత్రలేఖనంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. భవిష్యత్తులో తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు బాలు. ఉన్నత చదువులు చదివి రైల్వేలో ఉద్యోగం చేస్తూనే అనేక ఆకృతులు గీస్తూ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు విజయవాడకు చెందిన బాలు. ఆకులపైన, పేపర్లు, అలాగే పెన్సిళ్లు, బియ్యం గింజలపైన అనేక చిత్రాలని పలువురు రాజకీయవేత్తలు, ప్రముఖులు, సినీ నటులు వీళ్ళందరూ చిత్రాలు గీసి ఆహా అనిపిస్తున్నారు. భవిష్యత్తులోనూ తన ఉద్యోగం చేస్తూనే మరిన్ని ఆకృతులు గీసి పలువురు ప్రశంసలు పొందడంతో పాటు తన సత్తాన్ని ప్రపంచానికి సాటి చెప్తానని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.